ఇది ఒక బ్రేకింగ్ న్యూస్, గ్రేట్ న్యూస్, గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త పోలీసింగ్ విధానం అమల్లోకి వచ్చింది. ఇక నుంచి ఎక్కడా కూడా క్రిమినల్స్ ఆటలు సాగవు. ఇన్స్టెంట్ జస్టిస్. ఇలా ఎవరైనా తప్పు చేస్తే అలా వాళ్ళని రోడ్డు మీద కూర్చోబెట్టి 4 లాఠీతో తగిలించి పంపించే ఒక ఇన్స్టెంట్ జస్టిస్ విధానాన్ని స్వయంగా పోలీసులు అమల్లోకి తెచ్చారు. ఆ విధానం పేరు తెనాలి మోడల్. తెనాలి మోడల్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చినా కూడా, అఫీషియల్గా అమల్లోకి వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూసారు కదా వైరల్ అవుతున్న వీడియో. 3 యువకుల్ని రోడ్డు మీద కూర్చోబెట్టి పోలీసులు ఇచ్చిన లాఠీ ట్రీట్మెంటు మొత్తం క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద హెచ్చరిక. అలాగే ఏపీలో కోర్టులతో కూడా ఇంకా పెద్దగా పనుండకపోవచ్చు. ఎవరికి అన్యాయం చేసినా కూడా మొత్తం పోలీసులే నడి రోడ్డు మీదకి వాళ్ళని లాక్కొని వచ్చి తీర్పులు ఇచ్చేసే ఒక కొత్త వ్యవస్థ తెనాలి కేంద్రంగా ఏపీ గవర్నమెంట్ అఫీషియల్గా మొదలుపెట్టిందేమో అని చెప్పి అనుమానం వస్తుంది. ఆ అనుమానం రావడానికి కారణము తెనాలి పోలీసులు యువకుల్ని నడి రోడ్డు మీద చితకబాస్తే స్వయంగా హోంమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్. యాక్చువల్గా ఒక గాంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేయి చేసుకునేటప్పుడు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగు పులిమేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి? ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు అంటారు, ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడతారు. అంటే నేనేమంటానంటే కొంత పని మా డిపార్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఏమంటున్నారు, నిందితులు రౌడీ షీటర్స్ కాబట్టి, కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని రోడ్డు మీద కొట్టడం తప్పేమీ లేదు అని చెప్పి స్వయంగా హోంమంత్రి చెప్పారు. కాబట్టి ఇంకా న్యాయం కోసం కోర్టుకు ఎక్కాల్సిన పని లేదు, లేకపోతే శిక్షలు పడాలి అని చెప్పి అందరూ రోడ్డు ఎక్కాల్సిన పని లేదు. ఎవరైనా తప్పు చేశారు అని చెప్పి ఇలా వేలెత్తి చూపించగానే పోలీసులు వాళ్ళని లాక్కొని వచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి లాఠీలతో తీర్పిచ్చేస్తారు. పోలీసులు కొట్టిన 3లో 2 దళితులు, 1 ముస్లిం ఉన్నారు. దీంతో అణగారిన వర్గాల మీదనైనా మీ ప్రతాపము, అగ్రకులాల వాళ్ళైతే, డబ్బు పలుకుబడి ఉన్న వాళ్ళనైతే ఇలాగే ట్రీట్ చేస్తారని చెప్పి ప్రజా సంఘాలు, సోషల్ మీడియాలో చాలామంది యాక్టివిస్టులు, దళిత సంఘాలు, మానవ హక్కుల కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళు ఇలా క్వశ్చన్ చేస్తున్నారు. కానీ మానవ హక్కుల కమిషన్ దాకా ఇది కంప్లైంట్ వెళ్ళింది. కానీ నిజంగా ఇదంత పెద్ద విషయమా? ఎందుకంటే పత్రికలు ఎలా రాస్తున్నాయో చూస్తున్నాం కదా. దీన్ని అధికార పార్టీ ఎలా పోర్ట్రేట్ చేస్తుందో కూడా చూస్తున్నాం కదా. వాళ్ళు క్రిమినల్స్ని కొడితే తప్పేంటి? ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి కదా, లాకప్ డెత్స్ జరుగుతున్నాయి కదా. గతంలో ఉండే ప్రభుత్వం కూడా చాలా చేసింది కదా. వీడియోలు సాక్షిగా కొట్టడమే ఇక్కడ తప్పైందా? ఇక్కడ క్రిమినల్స్కి కులం ఏంటి, మతం ఏంటి? తెనాలి పోలీసులు ఏమి చిన్నపిల్లల్ని కొట్టట్లేదు కదా, మంచి వాళ్ళని కొట్టట్లేదు కదా, రౌడీ షీట్స్ ఉన్న వాళ్ళని మాత్రమే కదా కొట్టారు. అది కూడా పోలీస్ కానిస్టేబుల్ మీద దాడి చేస్తే కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా? దీని మీద ఇంత రాద్ధాంతం ఎందుకు? ఈ టైప్లో ఒక నెరేటివ్ని బిల్డ్ చేస్తున్నారు, ఒక నెరేటివ్ని తీసుకెళ్తున్నారు. ఇక మీదట పోలీసులు ఇలా ఉండడమే మంచిది, ఇలా ఉంటేనే నేరాలు తగ్గుతాయి అనే బలమైన భావనని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో వీటన్నిటిని మనం తెలుసుకోవడము, డైజెస్ట్ చేసుకోవడము అవసరము. అన్నీ విందాము, చదువుదాము. అలాగే కొన్ని విషయాలకు సంబంధించి కొన్ని కోణాలు కూడా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఈ నెరేటివ్ రావడానికి ప్రధాన మూల కారణం ఎక్కడుందో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం 175 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయో తెలుసా? షాక్ తినకండి. 138 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే మొత్తం ఎమ్మెల్యేల్లో 79% క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు. వీళ్ళలో 98 మంది మీద చాలా సీరియస్ కేసులు ఉన్నాయి. అంటే అటెంప్ట్ టు మర్డర్, కిడ్నాపింగ్, మహిళల మీద నేరాలకు పాల్పడము లాంటి సీరియస్ కేసులు ఉన్నాయి. క్రిమినల్ కేసులు, సీరియస్ కేసులు ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది ఏ పార్టీకి చెందిన వాళ్ళు? ఎక్కువ సీట్లు ఏ పార్టీ గెలిస్తే ఆ అధికార టీడీపీకి చెందిన వాళ్ళే. క్రిమినల్ కేసులు ఉన్నంత మాత్రాన ఎమ్మెల్యేలని, మంత్రుల్ని క్రిమినల్స్ అని చెప్పి తెనాలి పోలీసులు రోడ్డు మీదకి లాక్కొని వచ్చి కొడితే అది యాక్సెప్టబులేనా? కానీ ఈ 3 మీద మాత్రము వాళ్ళు నిందితులు, వాళ్ళకి క్రిమినల్ రికార్డ్ ఉంది అని చెప్పి వాళ్ళను కొట్టడం కరెక్ట్ అని చెప్పి మేడం హోమ్ మినిస్టర్ చెప్తున్నారు. ఏపీకున్న ఇంకో దారుణమైన రికార్డ్ ఏంటో తెలుసా? దేశం మొత్తంలో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది ఒక షేమ్ఫుల్ రికార్డ్. ఇందాక నేను చెప్పింది కానీ ఇది కానీ నా సొంత డేటా అయితే కాదు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసిన అఫిడవిట్స్ని అనలైజ్ చేసి ద అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ ఇచ్చిన రిపోర్ట్ డేటా ఇది. ఈ నంబర్స్ మీద ఎవరికైనా డౌట్ ఉంటే ఎలక్షన్ కమిషన్ సైట్లో కానీ ఏడీఆర్ సైట్లో కానీ చెక్ చేసుకోవచ్చు. హోంమంత్రి ఇంకొక ఇంపార్టెంట్ కామెంట్ చేశారు. క్రిమినల్స్ విషయంలో కులం ఏంటండి అని అన్నారు. నాకు అర్థం కానిది ఏంటంటే తప్పు చేసినోడికి కులం ఏంటి, మతం ఏంటి, అదొక్కటి చెప్పండి. కులం లేకుండానే ఆమె హోమ్ మినిస్టర్ అయ్యారా? కులం చూసి ఆమెకు హోమ్ మినిస్ట్రీ ఇవ్వలేదా? కులం లేకుండా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయా? ఎక్కడ కులం లేదు. చట్టం కులాన్ని చూడదు, న్యాయదేవత కులాన్ని చూడదు. కానీ చట్టాన్ని అమలు చేసే వాళ్ళు కులాన్నే చూస్తున్నారు కదా. న్యాయం చేయాల్సిన వాళ్ళు కులాన్ని మాత్రమే చూస్తున్నారు కదా.
పోలీసులు లాఠీ ఎత్తే ముందే వాళ్ళ లాఠీకి తాను కొట్టబోయేది బలమైన వాన్న బలహీనున్నా అనే విషయం పక్కాగా తెలుసు. కులం బలమో డబ్బు బలమో అధికార బలమో ఉన్నవాడిని చూస్తే లాఠీ పైకి కూడా లేదు. బక్క చిక్కిన వాళ్ళను, ఏ బలము లేని వాళ్ళని చూస్తేనే లాఠీలు ఎగిరెగిరి పడతాయి. అది ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా కూడా. తెలంగాణలో రీసెంట్గా 3 పోలీసులు ఒక ఎస్సీ అబ్బాయిని చుట్టుముట్టి ఇలాగే వాళ్ళ స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు, పచ్చి బూతులు తిడుతూ. అది రీసెంట్గా బయటకు వచ్చిన ఇష్యూ కాబట్టి దాని గురించి లోతుల్లోకి నేను ఇక్కడ వెళ్ళట్లేదు. సో పోలీసుల లాఠీ బలహీనుల శరీరాల మీదనే ప్రతాపం చూపిస్తుంది. తెనాలి పోలీసుల లాఠీ కూడా అదే పని చేసింది. అన్ని పోలీస్ స్టేషన్స్లో లాకప్లో ఏం చేస్తారో తెనాలి పోలీసులు లాకప్ బయట నిజాయితీగా పవర్ షో ఆఫ్ చేశారు. ఎలాంటి వాళ్ళనైనా సరే 3rd డిగ్రీ ప్రయోగించి కొట్టచ్చు అని చెప్పి చట్టంలో ఎక్కడా లేదు. ఎన్కౌంటర్లను చప్పట్లు కొట్టి ప్రోత్సహించి పోలీసులకు ఎక్స్ట్రా జ్యుడిషియల్ పవర్స్ ఇచ్చిన మనకు తెనాలి పోలీసుల బల ప్రదర్శన అనేది కొత్త విషయం ఏం కాదు. కాకపోతే పోలీసులు ఆ 3 యువకుల్ని చితకబాదిన తీరు చూస్తే, ఆ వీడియోని దృష్టి పెట్టి చూస్తే ఏమాత్రం మనసున్నా కూడా వాళ్ళకు పడుతున్న దెబ్బలు కొంచెం మనసున్న వాళ్ళకు కూడా వాళ్ళ కాళ్ళలో నొప్పి పుట్టే లాంటి దెబ్బలు. వాళ్ళకి క్రిమినల్ రికార్డు ఉండొచ్చు, వాళ్ళు గతంలో నేరాలు చేసి ఉండొచ్చు. బట్ మనది డెమోక్రాటిక్ కంట్రీ కదా. డెమోక్రసీలో చట్టాన్ని అమలు చేసే పద్ధతి ఇది కాదు. పోలీసులు కొట్టిన ఆ 3 పేర్లు కూడా రాకేష్, చేబ్రోలు జాన్ విక్టర్, కరీముల్లా. పాలిటెక్నిక్ చదివిన రాకేష్ హైదరాబాద్ జొమాటోలో వర్క్ చేస్తున్నాడు. అతని స్నేహితుడు జాన్ విక్టర్, ఇతను జూనియర్ అడ్వకేటు, బార్ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యాడు. జాన్ విక్టర్ ఫ్రెండ్ కరీముల్లా, అతను మెకానిక్గా వర్క్ చేస్తున్నాడు. వీళ్ళలో కరీముల్లా మీద రౌడీ షీట్ లేదు కానీ రాకేష్ మీద 8 కేసులు, విక్టర్ మీద 9 కేసులు వివిధ పోలీస్ స్టేషన్స్లో ఉన్నాయి. వాళ్ళిద్దరి మీద రౌడీ షీట్స్ ఓపెన్ అయ్యాయి అని చెప్పి, వాళ్ళు గతంలో హత్య, దొమ్మి, గంజాయి కేసులు ఉన్నాయి అని చెప్పి తెనాలి పోలీసులు చెప్పారు. హోంమంత్రి కూడా అదే రిపీట్ చేశారు. సో ఆ కేసుల కోసమే హైదరాబాద్ నుంచి రాకేష్ తెనాలి వచ్చాడు అని చెప్పి తెలుస్తోంది. ఇది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కానీ ఇది జరిగింది ఏప్రిల్ 24వ తేదీన. ఈ 3 యువకులు నా మీద హత్యాయత్నం చేశారు అని చెప్పి చిరంజీవి అనే కానిస్టేబుల్, తెనాలికి చెందిన కానిస్టేబుల్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కానిస్టేబుల్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే వీళ్ళను ఆ రకంగా కొట్టారు. అయితే ఈ బాధితుల వర్షన్ డిఫరెంట్గా ఉంది. పోలీసుల వర్షన్ తెలుసుకున్నప్పుడు బాధితుల వర్షన్ కూడా తెలుసుకోవాలి కదా. ఇది నేను చెప్పేది బాధితుల వర్షన్ మాత్రమే. అది వాస్తవమా కాదా అనేది విచారణలో ప్రభుత్వం చెప్పాలి. వాళ్ళ వర్షన్ ఏంటి అంటే, సివిల్ డ్రెస్సుల్లో ఉన్న కానిస్టేబుల్ ఈ ఇన్సిడెంట్ జరిగిన ఐతానగర్లో ఉండే అంబేద్కర్ విగ్రహం దగ్గర గొడవ పడుతూ ఉంటే అతను కానిస్టేబుల్ అని చెప్పి తెలియక, సివిల్ డ్రెస్లో ఉన్నాడు కాబట్టి తెలియక ఆపే ప్రయత్నం చేశాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు కానిస్టేబుల్ ఈ జాన్ విక్టర్కి చెందిన బైకు, మొబైల్ బలవంతంగా లాక్కుంటే ఈ 3 ఆ కానిస్టేబుల్ నుంచి బలవంతంగా తిరిగి బైక్ కీసు, మొబైల్ ఫోను లాగేసుకున్నారు. ఈ క్రమంలో కానిస్టేబుల్కి ఈ 3కి ఘర్షణ జరిగింది అనేది తెలుస్తున్న సమాచారం. ఇది ఏప్రిల్ 24th జరిగింది. ఏప్రిల్ 25న తెనాలి పోలీసులు మంగళగిరికి వెళ్ళి అక్కడుండే జాన్ విక్టర్, కరీముల్లాల్ని అరెస్ట్ చేసి తెనాలికి తీసుకుని వచ్చారు. అలాగే తెనాలిలోనే ఉండే రాకేష్ను కూడా అరెస్ట్ చేశారు. కానీ వెంటనే వాళ్ళని కోర్టుకు తీసుకెళ్లేదు. ఏప్రిల్ 25వ తేదీ నైట్ మొత్తం కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో వాళ్ళని పెట్టారు. ఏప్రిల్ 26వ తేదీన 3ని రోడ్డు మీద కూర్చోబెట్టి అధికారుల మీద బలంగా కొట్టారు. వాళ్ళు భయంకరమైన కేకలు పెడుతున్నారు. ఒక అబ్బాయి కాలు మీద, అంటే ఒక పోలీస్ కొడుతూ ఉంటే ఇంకొక అతను కాళ్ళని బలంగా తొక్కి పట్టుకున్నాడు. సో ఆ అబ్బాయికి కాల్లో రాడ్ ఉంది అని చెప్పి ఎక్స్రే రిపోర్ట్స్ చెప్తున్నాయి. వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. అతను కూడా నా కాల్లో రాడ్ ఉంది, తొక్కకండి అని చెప్పి అరిచాడు, నేను అరిచాను అని చెప్పి చెప్తున్నాడు. అయినా సరే వదిలిపెట్టకుండా దారుణంగా కొట్టారు. కొట్టి వెంటనే నడవాలి అని చెప్పి బలవంతంగా వాళ్ళని నడిపించారు. సో అది మనకు ఆ వైరల్ వీడియో చెప్తున్న విషయము. ఆ 3 యువకులు కూడా వాళ్ళ బలాన్ని ప్రయోగించి కానిస్టేబుల్ నుంచి వాళ్ళ వస్తువుల్ని తిరిగి లాక్కోవడంతో వాళ్లకు పోలీసుల పవర్ ఏంటో తెలిసేలాగా చేయాలి అని చెప్పి నడి రోడ్డు మీద లాఠీ ట్రీట్మెంట్ ఇచ్చారు అనేది బాధితుల తరఫున వాదన వినిపిస్తున్న వాళ్ళు చెప్తున్న వర్షన్. ఎవరినైనా అరెస్ట్ చేశాక 24 గంటల్లో కోర్టు ముందు పెట్టాలి. కానీ వీళ్ళని 25వ తేదీ అరెస్ట్ చేసినా కూడా 27వ తేదీ మాత్రమే కోర్టుకు తీసుకెళ్లారు. అప్పటిదాకా పోలీస్ స్టేషన్లోనే పెట్టారు. మధ్యలో మళ్ళీ కూడా ఇంకోసారి కొట్టారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంతకంటే ముందు హాస్పిటల్కి ఒకసారి తీసుకెళ్లారు వాళ్ళని. అప్పుడు వాళ్ళ ఒంటి మీద ఎలాంటి గాయాలు లేవు అని చెప్పి డాక్టర్స్ రిపోర్ట్ ఇచ్చారు. ఇంత దారుణంగా కొట్టిన తర్వాత వాళ్ళు నడిచే పరిస్థితిలో లేకపోయినా వాళ్ళ ఒంటి మీద ఎలాంటి గాయాలు లేవు అని చెప్పి డాక్టర్స్ ఎలా రిపోర్ట్ ఇస్తారు అని చెప్పి తెనాలికి వెళ్ళినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఇలా క్వశ్చన్ చేశారు. ఎలాంటి గాయాలు ఆ పిల్లాడికి రాలేదని డాక్టర్లు దొంగ సర్టిఫికెట్ కూడా ఇప్పించుకున్నారు. ఆ పిల్లాడు ఈ రోజు కూడా నడవలేని పరిస్థితిలోనే ఆ పిల్లాడు ఉన్నాడు. ఈ ఇష్యూలో సమాధానం లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఆ 3 కరుడు కట్టిన గంజాయి ముఠా అయితే వాళ్ళని ఇంతకాలం ఎందుకు బయట తిరగనిచ్చారు? గంజాయి ముఠాతో పోలీస్ స్టేషన్ బయట ఒక కానిస్టేబుల్ ఎందుకు ఘర్షణ పడాల్సి వచ్చింది? కానిస్టేబుల్ను హత్య చేసేంతగా ఆ కానిస్టేబుల్కు ఈ యువకులకు మధ్య ఏం వ్యవహారం నడిచింది?
కానిస్టేబుల్ చెప్తున్న విషయాన్ని నమ్మాలా, ఈ యువకులు చెప్తున్న విషయాన్ని నమ్మాలా? పోలీసులు ఏ స్థాయిలో కొడుతున్నారో వీడియో చెప్తున్నా కూడా డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్లో వాళ్ళ బాడీ మీద ఎలాంటి గాయాలు లేవు అని చెప్పి ఎందుకు రిపోర్ట్ ఇచ్చారు? పోలీసులు ఇంత దారుణంగా రోడ్డు మీద పడేసి యువకుల్ని కొడుతుంటే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిన గవర్నమెంట్, ఫర్మ్గా రియాక్ట్ అవ్వాల్సిన గవర్నమెంట్ పోలీసులను ఎందుకు వెనకేసుకొని వస్తుంది? ఏం కారణం ఉంది? ఏం అవసరం ఉంది పోలీసుల్ని వెనకేసుకొని రావాల్సిన అవసరము ఇక్కడ టీడీపీ ప్రభుత్వానికి ఏముంది? ఎందుకు ఉండాలి? ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఉండకూడదు? సో పోలీసుల మీద కదా యాక్షన్ తీసుకోవాల్సింది. ఎందుకు పోలీసుల్ని ఇక్కడ సమర్థించాలి? వీటిలో ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు. ఇలాంటివి జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే పోలీసుల మీద యాక్షన్ తీసుకొని మొత్తం ఇష్యూ మీద ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయిస్తే ఇంత జరగదు. ఇవేవీ లేకుండా వాళ్ళ మీద పాత కేసులు ఉన్నాయి, వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఉన్నాయి, వాళ్ళు గంజాయి ముఠా, మా పోలీసు వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వండి అని చెప్పి స్వయంగా హోంమంత్రి చెప్పడాన్ని, దాన్ని సీఎం లాంటి వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా సమర్థించడాన్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి? సో ఏ సెక్షన్ ప్రకారం పోలీసుల చర్యల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థిస్తోంది? ఇక్కడ ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రజలకు చెప్పి తీరాలి. క్రిమినల్స్ అందరినీ, క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళందరినీ ఇక మీదట ఏపీలో ఇలాగే ట్రీట్ చేస్తారా? అఫీషియల్గా అదైనా చెప్పాలి. మరి నేను ఇంత డైరెక్ట్గా అడుగుతున్నాను కాబట్టి అందరినీ అన్నట్టు ఈమె వైఎస్ఆర్సీపీ రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతోంది అని అంటే మాత్రము వెళ్ళి నా రుచికొండ వీడియో చూసుకోండి. ముంబై హీరోయిన్ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏ స్థాయిలో వేధించిందో కూడా చేశాను, వెళ్ళి చూసుకోండి. ఒక జర్నలిస్ట్గా టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పుల్ని క్వశ్చన్ చేస్తే వైఎస్ఆర్సీపీని అభిమానిస్తున్నట్టు కాదు. సో అలాంటి దిక్కుమాలిన మైండ్ సెట్ ఏపీలో ఉన్న విఘ్నత గల ప్రజలకు లేదు అని చెప్పి కొంతమందే అలా ప్రచారం చేస్తున్నారు, కొంతమందే అట్లా ఆలోచిస్తున్నారు అని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డాక్టర్ సుధాకర్ని రోడ్డు మీద చిత్రహింసలకు గురి చేయడాన్ని ఎవరూ సమర్థించరు. అప్పుడు అది తప్పు, ఇప్పుడు ఇది తప్పు. అప్పుడు ఆ విషయంలో సుధాకర్ని పోలీసులు అట్లా హింసించినప్పుడు, గవర్నమెంట్ ఏమీ స్పందించినప్పుడు, ఎలాంటి యాక్షన్ తీసుకోనప్పుడు ఇదే ముఖ్యమంత్రి, ఇదే హోంమంత్రి అనిత గారు వీళ్ళు ఏ స్థాయిలో అప్పుడు గవర్నమెంట్ని క్వశ్చన్ చేశారు? అలాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సొంత ప్రభుత్వంలో పోలీసులు చేస్తున్న చర్యల్ని ఎట్లా సమర్థించుకోగలుగుతారు అసలు? అప్పుడు డాక్టర్ సుధాకర్ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా స్పందించలేదు. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు కూడా తెనాలి పోలీసుల విషయంలో ఎందుకు స్పందించాలి అనే టైప్లో టీడీపీ వైపు నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. సో మరి టీడీపీ ఎలా భిన్నం వైఎస్ఆర్సీపీ కంటే? దొందేనా? ఆ విషయానైనా ఒప్పుకుంటారా? ఇద్దరు ఒకటే అయినప్పుడు మరి ఏం మారింది? ప్రభుత్వం తీరు ఇలా ఉంది కాబట్టి పోలీసులు ధీమాగా వాళ్ళ చర్యల్ని సమర్థించుకుంటున్నారు. ఇది టీడీపీ వైఎస్ఆర్సీపీకి సంబంధించింది మాత్రమే కాదు, మధ్యలో జనసేన ఉంది. తెనాలి ఇష్యూ మీద ఇప్పటిదాకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు? గతంలో లా అండ్ ఆర్డర్ బాగాలేకపోతే నేను హోంమంత్రి పదవి తీసుకుంటాను అని చెప్పిన వ్యక్తి, నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్వయంగా హోంమంత్రి ఇలా మాట్లాడుతున్నప్పుడు మరి మీరు ఏమైపోయారు? మీరు ఎందుకు స్పందించట్లేదు? మీకేదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే, మీకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రమే మీరు స్పందిస్తారా? వెస్ట్ బెంగాల్లో ఒక అమ్మాయిని అరెస్ట్ చేస్తే చాలా వేగంగా స్పందించారు, అప్రిషియేట్ చేయాలి దాన్ని. కానీ ఇక్కడ స్వయంగా అంతే వేగం ఇక్కడ ఎందుకు లేదు? ఇది డబుల్ స్టాండర్డ్స్ కాదా? మీ సొంత నియోజకవర్గంలో పిఠాపురంలో దళితుల్ని వెలేస్తే దాని మీద మీరు ఎందుకు స్పందించట్లేదు? ఓపెన్గా ఎందుకు ఖండించట్లేదు? ప్రభుత్వం తీరు ఇలా ఉంది కాబట్టి పోలీసులు చాలా ధీమాగా వాళ్ళ చర్యల్ని సమర్థించుకుంటున్నారు. నడి రోడ్డు మీద అలా అరికాల మీద లాఠీలతో కొట్టచ్చా అని చెప్పి బీబీసీ తెలుగు తెనాలి పోలీసుల్ని అడిగితే సీఎం రామ్లా నాయక్ ఏం చెప్పారంటే, మేము అలా కొట్టలేదు, వీడియో మార్ఫింగ్ చేశారేమో అని చెప్పి అనుమానంగా ఉంది మాకు అని చెప్పాడు. వీడియో స్పష్టంగా ఉంది కదా కళ్ళ ముందు అని చెప్పి అడిగితే మార్ఫింగ్ చేశారు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు. అప్పుడు ఇంకో పోలీసుల మీద దాడి చేస్తే ఏం చేయాలి? తప్పు చేసిన వాళ్ళకు పోలీసులు అంటే భయం ఉండాలి కదా, అందుకే వాళ్ళకు నడి రోడ్డు మీద అరికాల ట్రీట్మెంట్ ఇచ్చాం మేము అని చెప్పి చాలా గొప్పగా చెప్పాడు అని చెప్పి బీబీసీ తెలుగు ఇలా రిపోర్ట్ చేసింది. ఇక్కడ బీబీసీ మాత్రమే ఇలా రిపోర్ట్ చేయగలిగింది. ఇంకో విచిత్రం ఏంటంటే, వీడియో మార్ఫింగ్ చేసి వైరల్ చేశారు అని చెప్పి పోలీసులు చెప్తుంటే కొట్టడంలో తప్పేం లేదు అని చెప్పి హోంమంత్రి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అయినా సరే ఆ పోలీసుల మీద ఎలాంటి యాక్షన్ ఉండదు. ప్రభుత్వం మీద విమర్శలు వచ్చే ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగినప్పుడు వాటిని రిపోర్ట్ చేసే విధానాన్ని బట్టి పత్రికల నిబద్ధత, మీడియా నిబద్ధతని ప్రజలు జడ్జి చేస్తారు. సో ప్రజలకు తమ నిజాయితీ నిరూపించుకోవాల్సిన బాధ్యత పత్రికలకు ఎప్పటికప్పుడు ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రధాన మీడియా ప్రభుత్వానికి కవర్ డ్రైవ్లు చేస్తోంది. ఇలాంటివి జరిగిన ప్రతిసారి కూడా పోలీసుల తీరును వెనకేసుకొచ్చే కథనాలు రాస్తున్నాయి అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ఇష్యూలో ఖచ్చితంగా తెనాలి పోలీసులు చేసింది 100% 100% చట్ట వ్యతిరేకం, తప్పు. పోలీసుల్ని సమర్థించి ఏపీ ప్రభుత్వం ఇంకా పెద్ద తప్పు చేస్తుంది. ఆ తప్పును తప్పుగా చూపించాల్సిన పత్రికలు ప్రభుత్వానికి కవర్ డ్రైవ్లు ఎందుకు చేయాలి? ప్రభుత్వం తప్పుల్ని కవర్ చేయాలి అని చెప్పి మీడియా ప్రయత్నం చేస్తే ఇక్కడ నష్టం ప్రభుత్వానికి కాదు, ఆ మీడియా సంస్థలకే అనేది కూడా అర్థం చేసుకోవాలి. అలాగే ఈ ఇష్యూలో బయటకు వచ్చిన ఇంకొక కోణము, కానిస్టేబుల్ చిరంజీవి బీసీ, ఆయన భార్య దళితురాలు అనే వాదన టీడీపీ మీడియా
దాన్ని తెర మీదకి తీసుకొని వచ్చింది. కానిస్టేబుల్ చిరంజీవి భార్య కళ్యాణిని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పరామర్శించారు. తప్పేం లేదు, పరామర్శించవచ్చు. ఆమె తన భర్త భద్రత మీద చాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ఆందోళన కూడా మనం అర్థం చేసుకోవచ్చు, దాన్ని ఏమీ తప్పుపట్టలేం. కానీ ఇక్కడ దళితులు మైనారిటీలు ఉన్నారు అని చెప్పి, కానిస్టేబుల్ భార్య దళితురాలు అని చెప్పి ఆ కోణంతో ఈ తప్పుని కప్పిపుచ్చాలి అని చెప్పి చూడడము అనేది దాన్నే కవర్ డ్రైవ్ అని చెప్పి చెప్తున్నాను ఇక్కడ. సో నిజంగా తెనాలి కానిస్టేబుల్ చిరంజీవికి రక్షణ కరువు అయితే అది ఎవరి తప్పు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యం. ఒక పోలీస్ కానిస్టేబుల్కే రక్షణ ఇవ్వలేకపోతే ప్రజలకేం రక్షణ ఇస్తారు? ఈ ఇన్సిడెంట్లో కులం కోణం ఎందుకు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కదా. కులమే బలము బలహీనతగా ఉన్న దేశం మంది. అందుకే అణగారిన వర్గాల మీద జరిగే అన్యాయాలకు కులం కోణం ఖచ్చితంగా ఉంటుంది. ఆధారం కావాలా? ఒకసారి డేటా చూడండి. మన దేశ జైళ్లలో మగ్గిపోతున్న వాళ్ళలో ప్రతి ముగ్గురులో ఇద్దరు డిప్రెస్డ్ క్లాసెస్ వాళ్ళు, అంటే ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఇతర వెనుకబడిన వర్గాల వాళ్ళు. అంతేకాదు కస్టోడియల్ డెత్స్లో, లాకప్ డెత్స్లో కూడా దళితులు, గిరిజనులు, మైనార్టీలే ఎక్కువగా ఉన్నారు. 2019 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారము ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఈ వర్గాల ప్రజలు వాళ్ళ జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ సంఖ్యలో జైళ్లలో ఖైదీలుగా, విచారణ ఖైదీలుగా ఉన్నారు. అంటే దళితుల జనాభా దేశంలో 16.6% ఉంది. కానీ జైళ్లలో ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్న మొత్తం ఖైదీల్లో దళితుల శాతము 21.7% మంది. దేశంలో ఉండే మొత్తం విచారణ ఖైదీల్లో 21% మంది దళితులే. పోలీసులు అదుపులోకి తీసుకున్న వాళ్ళలో 18.15% మంది దళితులు ఉన్నారు. మొత్తం జనాభాలో 8.6% మంది గిరిజనులు ఉన్నారు, ట్రైబల్స్ ఉన్నారు. కానీ జైళ్లలో ఖైదీలుగా శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళలో 13.6% మంది ఖైదీలు ట్రైబల్స్. అంటే వాళ్ళ జనాభా నిష్పత్తి కంటే 5% ఎక్కువగా ఉన్నారు జైళ్లలో నిష్పత్తి చూస్తే. సో విచారణ ఖైదీల్లో 10.5% మంది గిరిజనులు ఉన్నారు. ఇక ముస్లిమ్స్ విషయానికి వస్తే 14.5% దేశంలో ముస్లిమ్స్ ఉంటే శిక్ష పడ్డ ఖైదీల్లో మాత్రం 16.6% ముస్లిమ్స్ ఉన్నారు. విచారణ ఖైదీల్లో 18.7% ముస్లిమ్స్. ఇక పోలీసులు రకరకాల కారణాలతో అదుపులోకి తీసుకుంటున్న వాళ్ళలో ఏకంగా 37.8% మంది ముస్లిమ్సే ఉన్నారు. ఈ లెక్కలు ఏం చెప్తున్నాయి? మన దేశంలో ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలే ఎక్కువగా క్రైమ్స్ చేస్తున్నాయి, వాళ్ళలోనే క్రిమినల్స్ ఎక్కువ మంది ఉంటున్నారు అని చెప్పి చెప్తున్నాయి కదా. అది వాస్తవమా? అది వాస్తవం కాదు. ఈ లెక్కలు ఏమైనా తప్ప అంటే ఈ లెక్కలు కూడా కరెక్టే, తప్పేమీ కాదు. అసలు నిజం ఏంటి? ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అణగారిన వర్గాల వాళ్ళు, వాయిస్లెస్ పీపుల్. కాబట్టి పోలీసుల కేసుల నుంచి వాళ్ళు తేలిగ్గా తప్పించుకోలేకపోతున్నారు. చిన్న చిన్న కేసుల్లో కూడా తేలిగ్గా బెయిల్ రాదు వాళ్ళకు. బెయిల్ ఎలా తెచ్చుకోవాలో కూడా తెలీదు. లాయర్ని పెట్టి వాదించుకునే ఆర్థిక బలము, అధికార బలము, కులం బలము ఏదీ లేక చిన్న పెట్టి కేసుల్లో ఏళ్లకు ఏళ్ళు జైలు గోడల మధ్య లక్షల మంది మగ్గిపోతున్నారు. చట్టం వాళ్ళకు అస్సలు చుట్టం కాదు కదా. వాళ్ళకు పరిచయం కూడా లేని వ్యక్తిగా చట్టం ఉంది మన దేశంలో. ఏపీలో 1991లో చుండూరు ఊచకోత ఘటనలో 8 మంది దళితుల్ని ఊచకోత కోసిన దోషులు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? జైళ్లలో లేరు, బయటే ఉన్నారు, నిర్దోషులుగా బయటకు వచ్చేసారు. కారణం కులం మాత్రమే. 1997లో జూబ్లీ హిల్స్లో పరిటాల రవిని చంపడానికి కారులో బాంబు పెడితే పరిటాల రవి తప్పించుకున్నారు. 25 మంది అమాయకులు చనిపోయారు. వాళ్ళలో 5 జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఆ బాంబు పెట్టిన దోషులంతా కూడా అగ్రకులాల వాళ్ళు, ఒకే కులానికి చెందిన వాళ్ళు. వాళ్ళంతా కూడా ఇప్పుడు జైలులో లేరు, బయటే ఉన్నారు. అట్ ద సేమ్ టైం 1993లో జరిగిన చిలకలూరిపేట బస్సు దహనం కేసులో దోషులిద్దరు దళితులు. వాళ్ళు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఈ 3 ఘటనల ఆధారంగానే రీసెంట్గా 23 అనే ఒక మూవీ వచ్చింది. మల్లేశం డైరెక్టర్ రాజ్ రాచకొండ అద్భుతంగా దాన్ని తెరకెక్కించారు. మన న్యాయ వ్యవస్థ ఎలా ఉందో దాంట్లో చాలా బాగా చూపించారు. తప్పకుండా చూడకపోతే చూడండి. కులం అనేది మన వ్యవస్థలో ఎలా పనిచేస్తుందో మంచి అవేర్నెస్ ఇచ్చే రియలిస్టిక్ మూవీ అది. అంతేందుకు జైబీ మూవీలో కూడా చూసాం కదా. జైబీ మూవీ కూడా అలాంటిదే కదా. తెనాలి పోలీసులు లాంటి వాళ్ళు తెనాలిలో మాత్రమే ఉండరు, అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నారు. ఏపీలో తెనాలి ఇన్సిడెంట్ మర్చిపోకముందే తెలంగాణలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లో తన భూమికి సంబంధించి సమస్య చెప్పుకోవడానికి వచ్చిన ఒక వృద్ధ రైతుని, ఒక పెద్ద ఆయన్ని, ఒక ఏఎస్ఐ దారుణంగా లాగి పడేశాడు. మన తాతో తండ్రో గుర్తొస్తాడు, గుండె తరుక్కుపోతుంది ఆ విజువల్ చూస్తే కనుక. ఆ వీడియో వేగంగా వైరల్ అయింది, వెంటనే విమర్శలు వచ్చాయి. పెద్ద ఆయన్ని నెట్టేసిన ఆ ఏఎస్ఐని తెలంగాణ గవర్నమెంట్ వెంటనే సస్పెండ్ చేసింది. మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది. ఈ రామచందర్ ఏఎస్ఐని డిఐజీ సస్పెండ్ చేశారు. ఏ గవర్నమెంట్ అయినా సరే చేయాల్సిన పని ఇదే. తప్పు ఎవరు చేస్తే ఏంటి, ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు? సో గవర్నమెంట్ ఎందుకు ఆ బ్లేమ్ తీసుకోవాలి? కానీ ఏపీలో మాత్రం తెనాలి పోలీసుల్ని సస్పెండ్ చేయకపోవడం కాదు కదా, ఏదో వాళ్ళు గొప్పవాళ్ళు అనేలాగా వాళ్ళ చుట్టూ కవర్ డ్రైవ్లు చేస్తున్నారు. వాళ్ళని చాలా హీరోల్లాగా ప్రొజెక్ట్ చేసే పనిలో ఉన్నారు. తెనాలి ఇన్సిడెంట్ని కానీ తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్స్ని కానీ కేవలము దళితులు మైనార్టీలకు సంబంధించిన ఇష్యూస్ అవి అని దళితులు మైనార్టీలకు మాత్రమే పరిమితం చేసి చూడకండి. ఇది వాళ్ళకి సంబంధించిన సమస్య కాదు, ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే లోపాలు.
పోలీసుల ఇన్సెన్సిటివిటీకి సంబంధించిన ఇష్యూ. సో ఆ ప్లేస్లో రేపు పొద్దున ఎవరున్నా కూడా, ఒక స్టూడెంట్ ఉన్నా, ఉమెన్ ఉన్నా, బయట ఎలా కొట్టారో లోపల కూడా అలాగే కొడతారు అని చెప్పి ఈ ఇష్యూస్ చెప్తున్నాయి. సో కొట్టే హక్కు ఏ పోలీస్కి లేదు. సో ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజల భద్రతకు భరోసా ఇవ్వాల్సిన పోలీసులు బలప్రయోగం చేయడం అనేది మన పోలీస్ శాఖలో ఉండే దారుణమైన లోపాలను చూపిస్తుంది. ఈ లోపాలని ప్రభుత్వం సమర్థిస్తే బుద్ధి చెప్పాల్సింది ఎవరు? ప్రజలే కదా. అంటే మనమే కదా బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పాల్సిన మనము, క్వశ్చన్ చేయాల్సిన మనమే పార్టీల వారీగా డివైడ్ అయిపోతే ఎవరికి నష్టం? ఇది ఖచ్చితంగా ఆలోచించాలి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.